హాయ్ ఫ్రెండ్స్, చేపల ఈరోజు పులుసు. అయితే మేము ముందుగా వెదర్ నేను చాలా కూల్గా కడాయి ఉంది, వర్షం పెట్టుకొని వస్తుందని అందులో 5 మా ఆయన అయితే పచ్చిమిరపకాయలు, 2 కేజీల చేపలు ఎండుమిర్చి, తెచ్చాడు. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా టమాటా క్యూరీ వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాను. దగ్గరగా అయ్యింది. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ధనియాలు వేపుకొని పొడి వేసుకున్న పౌడర్ వేసుకున్నాను. కలిపేసుకున్నాను. కలుపుకొని నేనైతే ఒక 1/2 లీటర్ అయితే చింతగుజ్జు అయితే పిసికాను, అంటే చింతపండు వాటరు. ఇవి బాగా మగ్గిన తర్వాత నేను చింతపండు వాటర్ అయితే పోస్తాను. ఇప్పుడు చింతపండు వాటర్ పోసాను. ఈ చింతపండు వాటర్ పోసి బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఆయిల్ డైలీ ఇట్లా కుతుకుతు ఉడుకుతున్నట్టుగా ఉంటుంది. కొద్దిగా ఒక 2 చెంచాల కారం వేసుకున్నాను. ఇప్పుడు కారం కలుపుకున్న తర్వాత కొద్దిగా మరగనిచ్చి ఇగో ఇలా బౌల్స్ వచ్చినప్పుడు చేపలు అయితే వేసుకుంటున్నాను. మా ఆయన అయితే 2 కేజీల చేపలు తెచ్చాడు. నేనైతే 2 కేజీల చేపల పులుసు అయితే ఈరోజు పెట్టేశానండి. నా చేపల పులుసు అయితే ఇగో ఇలా ఉంది చూడండి. వావ్! ఇవి తర్వాత నేను మూత పెట్టేసుకున్నాను. ఒక సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఇలా మగ్గనిచ్చాను. ఇవి బాగా కలపొద్దండి, ఇలా తిప్పేసుకున్నట్టుగా మనం తీయాలి. ఎందుకంటే అవి